ఓం శ్రీ సత్యానందయోగీంద్రవరుణాచలవాసినః మౌనీంద్రరమణపాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే దత్తాత్రేయసమారంభాం రమణాచార్యమధ్యమాం సత్యానందర్షిపర్యంతాం వందే గురుపరంపరాం శోనాద్రినాథచరణాంబుజయుగ్మరుక్మవ్యామోహ తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో శ్రీ సత్యమౌని చరణౌ శరణం ప్రపద్యే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం శ్రావణ మాస కార్యక్రమంలో ముంబై భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో విష్ణు పురాణం గురించి తెలుసుకుంటున్నాం. ఇవాళ 13వ రోజు. భగవద్ అనుగ్రహం చేత మనం తలపెట్టినటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉన్నది. ఈ విష్ణు పురాణము మైత్రేయ మహర్షి అడుగుతూ ఉంటే శ్రీ పరాశర మహర్షి చెప్తూ ఉన్నాడు. పరాశర మహర్షి వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలనే, భగవంతునికి సంబంధించినటువంటి విషయాలనే అడుగుతూ ఉన్నారు. ఈ లోకంలో ఏది శ్రేయస్సు కలిగిస్తుంది అంటే భగవంతునికి సంబంధించినటువంటి ఆ మహాత్మ్యము, విభూతి, దాని గురించి తెలుసుకోవడమే శ్రేయస్సు. దీంట్లో ఈ సమస్తమైనటువంటి ప్రపంచంలో మనకు ప్రత్యక్షంగా కనిపించేటటువంటివి, వాటిల్లో సూర్యుడు మొట్టమొదటివాడు. మనం సూర్యుని వల్ల ఎంతో ప్రేరణ పొందుతాం. అందుకే ఆయనను కూడా సూర్యనారాయణుడు అన్నారు. సూర్యుడు కానీ లేకపోతే ఈ ప్రపంచమంతా కూడా అంధకారమయమే. అంధకారంలో ఎంతని ఉంటాము, ఏమని చేస్తాము. ఇంకా కొన్ని చోట్ల అసలు అంధకారం కొద్దిసేపు ఉంటుంది, చాలాసేపు వెలుతురు ఉంటుంది. మనకు
అది 12 గంటలు, ఇది 12 గంటలు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ కాశ్మీర్, శ్రీనగర్ ఆ వైపు వెళ్తే 8 గంటల దాకా వెళ్తుంటుంది. సాయంకాలం 8 గంటల దాకా ఉంటుంది. అంటే మన దేశంలోనే చాలా వ్యత్యాసం. అట్లా సూర్యభగవానుని యొక్క విషయం చెప్తూ ఈ భూమండలానికి అంతటికీ కూడా భువర్లోకము మున్నగు లోకాలను గురించి ఆ మహర్షి, పరాశర మహర్షి చెప్పాడు, నేను విన్నాను. ఈ విధంగానే గ్రహాల యొక్క ఉనికి నాకు చెప్పండి అని మైత్రేయుడు పరాశర మహర్షిని కోరాడు. అందుకు పరాశర మహర్షి ఆ సూర్యుని యొక్క కిరణాలు, చంద్రుని యొక్క కిరణాలు ప్రకాశించినంత మేర సముద్రాలతో, నదులతో, కొండలతో కూడి ఉండే దాన్ని పృథివీ అంటారు. పృథివీ అంటే అర్థమైంది ఎప్పుడు? ఆ వెలుగు, సూర్యుని యొక్క వెలుగు, చంద్రుని యొక్క వెలుగు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు. ఈ పృథివీ ఎంత ప్రమాణము, దాని విస్తీర్ణత, చుట్టుకొలత ఎంత ఉంటుందో ఈ భువర్లోకానికి అంతే ప్రమాణం, అంతే విస్తీర్ణం. భూమికి 1,00,000 యోజనాల దూరంలో సూర్యమండలం ఉంది. ఎన్ని యోజనాలు? 1,00,000 యోజనాలు. మన వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటున్నారు ఎంత దూరం ఉందో అని సూర్యమండలం. సౌరమండలానికి చంద్రమండలం కూడా 1,00,000 యోజనాల దూరం. ఏమి అంటే సూర్యుడు మనకి ఈ భూలోకానికి ఎంత దూరం ఉన్నాడో అంత దూరము చంద్రుడు ఆ పైన ఉన్నాడు. కాబట్టి చంద్రమండలం నుంచి 100,000 యోజనాల దూరంలో సమస్త నక్షత్ర మండలం ఉంది. ఈ నక్షత్ర మండలం నుంచి 2,00,000 యోజనాల దూరంలో బుధగ్రహం ఉంది. ఆ బుధుడికి 2,00,000 యోజన దూరంలో మరి శుక్రగ్రహం ఉంది. అంటే ఒకదానికంటే ఒకటి చాలా దూరం. శుక్రునకు 2,00,000 యోజనాల అంత దూరంలో అంగారకం, కుజ. అయ్యా నువ్వు కూర్చో, నువ్వు నిన్నటి నుంచి లేకుండా ఉంటే బాగుండింది. అట్టు తిరుగుతా అందరు నీ దృష్టి అటే ఇటు తిరగడం ఎందుకు? అవన్నీ చేస్తారులే చేసేవాళ్ళు. శుక్రునకు 2,00,000 యోజనాల దూరంలో అంగారక గ్రహం ఉంది. ఆ అంగారకునికి 2,00,000 యోజనాల దూరంలో దేవ పురోహితుడైనటువంటి బృహస్పతి యొక్క మండలం ఉన్నది. ఈ బృహస్పతికి పైన 2,00,000 యోజనాల దూరంలో శనిగ్రహం ఉంది. అంటే ఎంత దూరం అన్నట్టు? శని మండలానికి 1,00,000 యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉన్నది. సప్తర్షి మండలం మనం అంతకుముందు కూడా తెలుసుకున్నాము సప్తర్షుల గురించి. ఈ సప్తర్షుల యొక్క మండలం తర్వాత ఉండేది ధ్రువ మండలం, అందరికంటే ఎత్తైనటువంటిది. సప్తర్షి మండలానికి 1,00,000 యోజనాల దూరంలో నాభిరూపంగా ధ్రువ మండలం ఉన్నది. 1,00,000 యోజనాలు అక్కడికి. త్రిలోకాల ఎత్తు, పొడుగు, ఇంత యజ్ఞములు చేసేవారి ఫలరూపమే ఈ 3 లోకాలు, స్థానభూమి. అందులోనూ భారతవర్షంలో యజ్ఞాచరణము చాలా పవిత్రమైనటువంటిది. ఇతర దేశాల్లో యజ్ఞాలు చేస్తారో లేదో తెలియదు నాకు.
చేస్తారా? ఎవరు చేయరు. కాబట్టి మన భారతదేశంలోనే చేస్తారు. ధ్రువమండలానికి 1,000,000 యోజనాల దూరంలో మహర్లోకం ఉన్నది. చూడండి, ఈ లోకాలు ఇవి చూస్తూ ఉంటే ఎంతెంత పెద్దగా ఉన్నాయో మన ఊహకు కూడా అందవన్నమాట. ఏమి మనకు కావాలి ఇప్పుడు మన విమానము ఈ మేఘాల పైన వెళ్తూ ఉంటేనే మరి 3,000, 4,000, 10,000 ఎత్తు అంటుంటాం. ఏమి అక్కడి నుంచి పోతూ ఉంటే ఈ మేఘాలు కింద కనిపిస్తూ ఉంటాయి, పైన ఏముండదు, అంత శూన్యమే. కాబట్టి ఈ విధంగా ఆ లోకం నుంచి 2 కోట్ల యోజనాల దూరంలో జనలోకం ఉన్నది. మహర్లోకం తర్వాత బ్రహ్మదేవుని కుమారులైనటువంటి నిర్మలమైన మనస్కులైనటువంటి సనక సనందనాథులు అక్కడ ఉంటారు. ఏమి జనలోకానికి 4 రెట్ల దూరంలో అనగా 8 కోట్ల యోజనాల దూరంలో తపోలోకం ఉన్నది. ఏమి మన వాళ్ళు చంద్రమండలం పోవడానికే తనకలాడుతున్నారు. అక్కడ ఏమున్నది ఏమిటి, ఇంత పెద్ద అక్కడ దాకా పోవాలంటే ఎవరికైనా సాధ్యమవుతుందా? తపోలోకం నుంచి 6 రెట్లు అంటే 12 కోట్ల యోజనాల దూరంలో సత్యలోకం ఉన్నది. అందు పునర్మరణం లేనటువంటి వాళ్ళు, పునర్జన్మ లేనటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. ఎక్కడ? సత్యలోకంలో. అదే బ్రహ్మలోకం అని కూడా చెప్పబడుతుంది. పాదాలతో నడిచిపోవడానికి వీలైనటువంటి భూమి ఎక్కడైతే ఉంటుందో దాన్ని భూలోకం అంటారు. ఇప్పుడు దేవలోకంలో పాదాలతో నడవరు, నడిచేటటువంటి ప్రసక్తి లేదు. తర్వాత దేవలోకంలో మరొకటి, వాళ్ళకు కళ్ళు ఇట్లా మూతలు పడవు, మనకైతే మూతలు పడుతూ ఉంటాయి నిమిషానికి. కాబట్టి వాళ్ళకు అలా పడవు. అందుకే దమయంతి ఆమెకు పరీక్ష పెట్టారు. నలుణ్ణి కోరుకున్నది ఆమె. అయితే ఆయన మానవుడే, కానీ ఆమెను కోరుకునేటటువంటి వాళ్ళు దేవతలు కూడా ఉన్నారట. వాయువు, అగ్ని, తర్వాత వరుణో ఎవరో ఉన్నారు. వాళ్ళు ప్రపోజల్ పెట్టారు మమ్మల్ని పెళ్లి చేసుకోమని. ఈమె తిరస్కరించింది. అయితే ఏం చేశారంటే ఆ స్వయంవరంలో ఈ నలుడు ఎలా ఉన్నాడో అలాంటి రూపంలోనే వాళ్ళు ముగ్గురు కూడా వేసుకొని వచ్చారు, ఏం తేడా లేకుండా, కించిత్తు కూడా. మరి ఇప్పుడు వీళ్ళలో ఎన్నుకోవాలి, ఆ నరుడెవడు? నలుడు ఎవడు? ఆయన నరుడా దేవత? అప్పుడు వాళ్ళ గురువుగారి అనుగ్రహంతో భగవంతుణ్ణి ప్రార్థించి, వాళ్ళ గురువుగారు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పారట, దేవతలకి ఈ కళ్ళు రెప్పలు ఆడవు అని. వాళ్ళు నేల మీద ఆనరు. 2 గుర్తులు చెప్పాడు. ఆ దేవతలు సేమ్ ఇలాగే ఉన్నారు, కానీ ఈ 2 మాత్రం వాళ్ళకు. అప్పుడు తక్కినటువంటి వాళ్ళని వదిలిపెట్టి ఈ నేల మీద ఉండేటటువంటి నలుడిని, కనురెప్పలు పడేటటువంటి నలుడి మెడలో ఆరం వేసింది. అందరూ శభాష్ అన్నారు. అంటే
అంత నిష్ఠ ఒకరు, అది ఇంకా అంటే ఎంత దేవతలు వచ్చి ఒకవేళ ఆశించినప్పటికీ ఆమె వాళ్ళను తిరస్కరించింది, స్వీకరించలే. అది ప్రేమ భక్తి అంటే. కాబట్టి అలాగా సత్యలోకం ప్రకాశిస్తూ ఉంది. మునిశ్రేష్ఠ, భూమికి సూర్యునికి నడుమ ఉండేటటువంటి సిద్ధులు అనేక మంది ఉన్నారు. మునీశ్వరుల చేత సేవింపబడేటటువంటిది ఈ భువర్లోకం. అది రెండవ లోకం. భూలోకం తర్వాత భువర్లోకం. ధ్రువమండలానికి సూర్యమండలానికి నడుమ ఉండేటటువంటి 14 నియుతాలు అనగా 14 లక్షల యోజనాలు లోకాల యొక్క ఉనికికి స్వర్లోకం అని పేరు. కాబట్టి మైత్రేయ 3 లోకాలు కృతకమని చెప్తారు. ఇవి చాలా అద్భుతమైనటువంటివి. మహర్లోకం మధ్యలో ఉండేటటువంటిది. బ్రహ్మగారిదైనటువంటి ప్రళయాంతంలో జనశూన్యమైపోతుంది కాబట్టి అది నశించదు. తర్వాత ఊర్ధ్వలోకాలు, ఇంకా పాతాళ లోకాలు కూడా ఉన్నాయి. వాటి యొక్క విస్తీర్ణం కూడా చాలా విశాలంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ ఒకదానికంటే ఒకటి 10 రెట్లు మహత్తత్వాన్ని కలిగి ఉండేటటువంటిది మరి ఈ ఒక్కొక్క లోకం. సంఖ్యారహితమైనటువంటిది, ప్రమాణరహితమైనటువంటిది. అయ్యా ఇవన్నీ ఉన్నాయి అని చెప్తాం మనం. మీరంతా అడగవచ్చు ప్రమాణం ఏంటి అంటే, ఎవరన్నా చూపిస్తారా? పోయి చూస్తేనే తెలుస్తుంది. మళ్ళీ అక్కడికి పోయిన వాడు ఇక్కడికి వస్తాడని గ్యారంటీ ఎవరు చెప్తారు? ప్రమాణం ఎవరు చెప్పలేరు. కాబట్టి ప్రమాణరహితం. ఇదే మనస్తాపానికి మరి ప్రకృతి, పరాప్రకృతి, ఇందులో అండాలు వేరు, లక్షలు, కోట్లు, వందల కోట్లు. దారుణ్యగ్నియథా తైలం తిలే తద్వత్పుమానపి ప్రధానే వస్థితో యాపి చేతనాత్మాత్మవేదన. ఏం చెప్తున్నాడంటే దీనికి ప్రమాణం, కర్రలో అగ్ని ఉన్నదా లేదా? కట్టెల్లో అగ్ని ఉందా లేదా? కట్టెల్లో అగ్ని ఉన్నదా లేదా? లేదు. ఇంకా చెప్పండి, ఇంకెవరన్నా ఉన్నదా? ఏమయ్యా ఉన్నదా లేదా? లేదా? చెప్పండి. లేదు. కర్రల్లో అగ్ని ఉన్నది. ఎలా ఉన్నది అంటే, ఇప్పుడు చంద్రకర్ర ఉంటుంది, చంద్ర కొయ్య, అటువంటి కర్రతోనే ఆ కర్ర మీద పెట్టి ఇట్లా మదిస్తారు యజ్ఞం చేసేటప్పుడు. దాంట్లోంచి ఏమొస్తుంది? అగ్గి వస్తుంది. మరి దాంట్లో ఉన్నట్టా లేనట్టా? దూది ఎక్కడైంది? చూడలేదు. కానీ దాంట్లో అగ్ని ఉన్నది. అవునా? అన్ని కట్టెల్లో ఉంటుంది. మనలో కూడా అగ్ని ఉంది. అగ్ని లేకపోతే చల్లబడింది అనుకో, వాడు ఏమైపోతాడు? కాబట్టి అందుకే అటువంటి సమయంలో అరికాళ్ళు, అరిచేతులు రుద్దుతారు. వాడికి వేడి వచ్చి వాళ్ళ యొక్క జీవన ప్రమాణం ఒక్కొక్కప్పుడు పెరుగుతుంది. ఏమి
కాబట్టి మనలో కూడా ఏమున్నది? అగ్ని ఉన్నది. ఆ కర్రలో కూడా అగ్ని ఉన్నది. చండ్రకొయ్య ఇట్లా బాగా మదిస్తే అప్పుడు అగ్ని వస్తుంది. యజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా పూర్వకాలంలో అట్లా కర్రను మధించి దాంట్లో వచ్చినటువంటి అగ్ని చేత యజ్ఞం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అంటే కర్పూరం పెట్టేస్తున్నాము, అట్లా కాదు, కర్రలో నిప్పు ఉంది. అట్లాగే నువ్వుల్లో ఏముంది? ఉందా నూనె? కనిపిస్తుందా? దాన్ని కూడా మధిస్తే వస్తుంది. ఏమి? నూనె ఉంది. అట్లాగా ఈ ప్రధానంలో అంతటా కూడా భగవంతుడనేటటువంటి పురుషుడు ఉన్నాడు. ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వ్యాపించి ఉన్నాడు. చైతన్యమే ఆత్మ. మరి ఆయన ఉన్నాడు అని ప్రమాణం ఏమిటి అంటే చూడడం, వినడం, తాకడం, ఏమి ఇవన్నీ. కాబట్టి మనం శరీరంలో అటువంటి చైతన్యం ఉంటేనే మన యొక్క చేతులు, కాళ్ళు, అవయవాలు ఆడుతాయి. లేకపోతే అయితే అది ఉన్నది అంటే మనకు ఇదే ప్రమాణం, ఇవి ఆడుతున్నాయా లేదా అని. లేకపోతే చూపించమంటే మనమేమి. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతున్నది అంటే దానికి ప్రమాణం ఏమిటి? కరెంటు ఉన్నది అని. కరెంటు మాత్రం మనకు కనిపించట్లేదు. ఏమి? అట్లాగే మన చేతులు, కాళ్ళు, ముక్కు, అవయవాలు ఆడుతున్నాయంటే ప్రమాణం ఏంటి? ఆడడమే ప్రమాణం. ఏమి? దాన్ని మనం ఈ కంటితో చూడలేము. అందుకే దాన్ని ఏమన్నారంటే అవ్యక్తము అన్నారు. ఏమన్నారు దాన్ని? ఈ కంటికి కనిపించేది కాదు. కాబట్టి ఎట్లాగైతే కర్రల్లో నిప్పు ఉన్నదో, నువ్వు గింజల్లో నూనె ఉన్నదో, ఆ ప్రకారంగానే ఈ శరీరాలన్నింటిలో ఏమున్నది? చైతన్యం ఉన్నది. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ పురుషుణ్ణి సర్వభూతాలకు ఆత్మస్వరూపమైనటువంటి ఆ విష్ణు శక్తి ఆవరించి ఉన్నది కాబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి సృష్టి సమయంలో కలిసి ఉండడానికి కారణమైంది. ఇంకా చెప్తున్నారు, వీటన్నింటికీ కలిపినటువంటి గాలి వందల జలబిందువులను మోస్తూ చల్లదనాన్ని ఇస్తున్నట్లు ప్రధానంలో కలిపినటువంటి పురుషరూపమైనటువంటి ఆ శక్తి జగత్తును వహిస్తూ ఉంది. ఇప్పుడు నీరు ఉన్నదనుకోండి, నీరు ఇట్లా ఉంటే గాలి వచ్చింది. గాలి అప్పుడేమైంది? గాలి చల్లగా అయింది కదా. మనం కూలర్లు పెట్టుకుంటాం, చూసారా? నీళ్ళు తిరుగుతూ ఉంటే గాలి వస్తే ఆ గాలి ఏమవుతుంది? చల్లగా అవుతుందా కాదా? అట్లా అంటే నీటితో సమ్మిళితమైనటువంటి గాలి మనకు ఎట్లాగైతే చల్లదనాన్ని ఇస్తూ ఉంటుందో దాంట్లో ఏం కలిసింది? తేమ, అంటే జలబిందువుల యొక్క. అట్లాగే ఈ శరీరానికి ఆత్మ ఎప్పుడైతే కలుస్తుందో ఏమి అప్పుడు ఈ శరీర అవయవాలన్నీ పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు. ఇప్పుడు అర్థమైందా? అది ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే ఈ శరీరము పనిచేయదు. అదే దాన్నే విష్ణు శక్తి అన్నారు, శివశక్తి అన్నారు. ఇట్లా ఎన్నో రకాల చెప్పారు. యథాచ పాదపోమూలస్థ స్కంద శాఖాది సంయుత ఆదిబీజాత్ ప్రభవతి
బీజాన్యన్యాని వై తతః ప్రభవంతి తతస్తేభ్యః సంభవంత్యపరే ద్రుమాః తేపి తల్లక్షణద్రవ్యకారణాద్ అనుగతా మునేః. మరొక విషయం, చాలా చక్కని విషయం చెప్తున్నాడు భగవంతుడు. ఒక చెట్టు ఉన్నదనుకోండి, చెట్టు, దానికి వ్రేళ్ళు ఉంటాయి, అవునా? మాను ఉంటుంది, కొమ్మలు ఉంటాయి. మున్నగు వాటితో కూడుకున్నటువంటి దాన్ని మనం ఏమంటాం? వృక్షము అంటాం, చెట్టు అంటాం. అది ఎక్కడి నుంచి పుట్టింది? భూమిలో నుంచి పుట్టింది. దానికి ఏముండాలా? విత్తనం ఉండాలి. లేకపోతే ఎట్లా వస్తుంది? అది వస్తుందా? విత్తనం లేకుండా వేప చెట్టు మూలం అంటే మొలుస్తుందా? మామిడి చెట్టు మూలం అంటే మొలుస్తుందా? కొబ్బరి చెట్టు మూలం అంటే మొలుస్తుందా? దానికి అన్నింటికీ విత్తనం ఉండాలి. పిమ్మట చెట్టు అవుతుంది ఆ విత్తనంలోంచి. మరి చెట్టు కావాలంటే ఏం కావాలి? విత్తనం కావాలి. విత్తనం రావాలంటే ఏం కావాలి? చెట్టు ఉంటేనే విత్తనం వస్తుంది. విత్తనం లేకుండా చెట్టు ఎలా వస్తుంది? మరి చెట్టు లేకుండా విత్తనము రాదు, విత్తనం లేకుండా చెట్టు రాదు. ఇవన్నీ మరి ఎలాగా అంటే దాని లక్షణం అది. కానీ భగవంతుడికి నేను ఇంతకుముందు మీకు చెప్పా, ఆయనకు ద్రవ్య పరిమాణము అవసరం లేదు. ఆయన సంకల్పించినంత మాత్రం చేత ఈ జగత్తు సృష్టింపబడుతుంది. చెట్ల యొక్క పరంపర అది, మన పరంపర ఇది. దానికే చెప్తున్నారు అవ్యాకృతమైనటువంటి ప్రధానం నుంచి, అంటే మళ్ళీ ఇవి సాంకేతికమైనటువంటి పదాలు మీకు చెప్తే అవి అర్థం కాదు. కాబట్టి ఈ విధంగా అవి అవన్నీ కూడా సంకల్ప మాత్రం చేత ఉద్భవించినాయి. వీటికి చెప్తున్నాడు తేభ్యశ్చ పుత్రాస్తేషాం చ పుత్రాణమపరే సుతాః బీజాత్ వృక్షప్రహోరేణ ప్రరోహేణ యథా నాపచయస్తరోః భూతానాం భూతసర్గేణ నైనాస్త్యపచయస్తథా. ఏం చెప్తున్నాడంటే, మనకు కొడుకులు ఉన్నారు కదా, వాళ్లకు మళ్ళీ కొడుకులు పుడతారు, కొడుకులకు కొడుకులు పెడతారు. బీజం నుంచి చెట్టు ఉద్భవించిన ఆ విత్తనానికి కారణం ఏమిటి? చెట్టే. ఏమి మరి ప్రాణుల వల్ల ఉద్భవించినటువంటి ప్రాణులు. ఇప్పుడు చూడండి, ఒక వేప చెట్టు ఉన్నది అనుకో, పెద్దది, దాంట్లోకి ఎన్నో విత్తనాలు వచ్చినాయి. ఎప్పటికైనా సరే ఆ చెట్టు ఏమవుతుంది? నశించిపోతుంది కదా. అట్లాగే ఉంటుంది అది. మామిడి చెట్టు కూడా అంతే, వేప చెట్టు, రావి చెట్టు ఏవైనా సరే. ఇంకా తొందరగా పోయేటటువంటివి వరి, ధాన్యము, పెసలు, కందులు, మినుములు, ఇవన్నీ ఏమిటి? చెట్టేమో వస్తుంది, అది పంట పండిన తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ అది దానికి ఏం పండవిగా మళ్ళీ విత్తనం వేయాల్సిందే కదా. ఈ పెద్ద చెట్లు అయితే ఏంటి, వేప చెట్టు మొదలైనటువంటివన్నీ కూడా వాటికి ఎన్నో వస్తాయి. తర్వాత కొంతకాలం ఉంటుంది, 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు అట్లా ఉంటుంది. అయితే ఆ చెట్లు ఏమైపోతాయి? నశించిపోతాయి. అయితే మరొకటి, ఈ ప్రాణులు ఉన్నాయే, అంటే జంతువులు, ఈ వీళ్ళంతా కూడా ఈ శరీరం పోతే మరి ఆ చెట్లు నశించినట్టు దీంట్లో ఉండేటటువంటి ఆ చైతన్యం ఏమైనా నశిస్తుందా? ఈ
ఆ మతం వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఈ శరీరం ఉన్నంత వరకేనయ్యా, ఆ తర్వాత ఏమీ ఉండదు, పోతుంది, ఇంకేమి ఉండవు అని. కొంతమంది మళ్ళీ జన్మలు వస్తాయి అని కొంతమంది. కొంతమంది ఏమంటారు, జన్మలు లేవు, ఏం లేవు, ఇప్పుడు ఉన్నంత వరకే ఉండండి, హాయిగా భోగాలు అనుభవించండి, అంతకంటే ఇంకేమీ లేదు అని మరొక ఇట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇంకా మరొకరు ఏం చెప్తారంటే దేవుడుగానే ఉంటాడు, ఈ జీవులు మామూలుగా ఉండేటటువంటి వాళ్ళు ఇట్లనే ఉంటారు, సేవకులుగానే ఉంటారు, దేవుడు ఎప్పుడు కాడు అంటారు. అంటే ఇక ఎవడన్నా ఒక సేటు దగ్గర జీతం ఉన్నాడు అనుకో, కొంతకాలం అయిన తర్వాత వాడు కూడా డబ్బులు ఎంతో కొంత సంపాదించుకొని వాడు కూడా వ్యాపారం పెట్టి సేట్ అవుతాడా కాడా? అవుతాడా? మరి వీళ్ళ వాదన ఏమిటంటే, కొంతమంది వాదన, ఏ సేటుగాడు పాడుగాడు, వాడు పనోడుగానే ఉంటాడు అని కొంతమంది. ఇప్పుడు ఏది కరెక్ట్ చెప్పండి? మొన్న మేము అక్కడి నుంచి వస్తూ ఉంటే చెప్పారు, మన దగ్గర పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బాగా నేర్చుకొని మళ్ళీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు అని చెప్పి మా శివ చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా అయితే ఈ చెట్లు నశించిన తిన్న తర్వాత చెట్లు నశిస్తాయి. ఇప్పుడు యవలు, ధాన్యాలు, వడ్లు, పెసళ్ళు ఇవన్నీ ఉన్నాయనుకోండి, చెట్టు పోతుంది కదా, మళ్ళీ ఆ విత్తనం వేస్తేనే మళ్ళీ వస్తుంది. చెట్టు పోతే నశించినట్టేనా? దానివలన ఎన్నో ఉద్భవించినాయి. అట్లాగే మన శరీరం పోయినా కూడా మన ఆత్మ అనేది మళ్ళీ ఉంటుంది ఈ ప్రాణులకి అని మన శాస్త్రం చెప్తుంది. అది కాబట్టి మనము నశించము. దీని తాత్పర్యం ఏమిటి? ఈ శరీరం పోయినా కూడా మనం మాత్రము, మనం అంటే శరీరాలా? మనం అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు? ఆత్మనా? ఎప్పుడు చూస్తున్నాం మనం? అంటే అవి ఆ చైతన్యవంతమైనటువంటిది. ఇప్పుడు చూడండి, ఫ్యాను పాడైపోయిందనుకో, మనం ఏమనుకుంటాం? కరెంటు పోయిందేమో అనుకుంటాం కదా. అట్లాగే మన శరీరం పనిచేయకుండా ఉన్నదనుకో, వెంటనే ఏమనుకుంటాం? ప్రాణం పోయిందేమో అనుకో, పోయిందనే అంటాం కదా. ఎక్కడికి పోతుంది అది? ఇప్పుడు కరెంటు పోలేదు, కానీ అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. ఏంటి దాంట్లో అంటే ఆ ఫ్యాను తిరిగేటటువంటి శక్తి దానికి లేదు, ఫ్యాన్కి లేదు. కానీ కరెంటుకి ఏమన్నా అవుతుందా? కరెంటుకు నష్టమేమీ లేదు. అట్లా మనం కూడా ఈ శరీర అవయవాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు ఇవి వచ్చి ఈ శరీరం పనిచేయకుండా పోతుంది. అర్థమైందా? ఇప్పుడు డాక్టర్ గారు మనం కూడా అనుకుంటుంటాం, అయ్యో ఆయన నిన్నటిదాకా బాగున్నాడు, ఇవాళ ఏమైంది, ఎందుకు చచ్చిపోయినాడు అంటాం. అంటే శరీరంలో ఏదైనా లోపం వస్తేనే, లేకపోతే ఏం చెప్తారు? డాక్టర్ దగ్గరికి పోతే హార్ట్ అటాక్ వచ్చిందనో, కిడ్నీ ఫెయిల్ అయిందనో, ఏదనో చెప్తుంది. అంటే ఆ మృత్యు అనేది తన మీద కాకుండా దానికి వరం ఉన్నది. ఈ శరీరం మీద ఏదో వంకతో పోయేటటువంటి వరం ఇచ్చాడు. అంటే అప్పటికి నన్ను అందరు తిడతారు, నేను అని చెప్పి, అది మహాభారతంలో ఈ కథ వస్తుంది. చాలా ఫైట్ చేస్తుంది అది.
మృత్యుదేవతను బ్రహ్మదేవుడు సృజించిన తర్వాత ఆమె భీష్మించుకుంటుంది, నేను ఎవ్వరిని తీసుకోను, నేను ఈ పని చెయ్య అని కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తుంది ఆమె మృత్యుదేవత. నన్ను అందరూ తిట్టుకుంటారు కాబట్టి నేను ఈ పని ఎటువంటి పని నేను చేస్తా అని చెప్పి చేయలే. లాస్ట్కి వస్తే బ్రహ్మదేవుడు ఈ వరం ఇస్తే అప్పుడు నా మీదకి రాకూడదు, అందుకే మనకు ఏదో ఒకటయి చచ్చిపోయినారని అనుకుంటాం. కాబట్టి ఈ చచ్చిపోతే ఏమిటి, ఈ శరీరం పనిచేయకుండా పోతుంది కానీ ఆ చైతన్యం మాత్రము ఎక్కడికి పోదు. అది నేను చెప్పదలుచుకున్నది. ఇంత వ్యాఖ్యానం చేసి చెప్పింది ఏమిటంటే అది సారాంశం. ఇంకా చెప్తున్నాడు, సన్నిధానాతి యదాకాశ కాలాద్యా కారణంతరో తథైవాప పరిణామేవ విశ్వస్య భగవాన్ హరి. సామీప్యం వల్ల చెట్టుకు దగ్గరగా ఉన్నటువంటి ఆకాశము, అది ఈ కాలంలో చెట్టు అది ఆ ప్రదేశంలోనిది కారణ స్థితి ఏర్పడుతుంది. ఆ విధంగానే ఈ విశ్వానికి అంతటికి కూడా భగవంతుడైనటువంటి హరి ఈ పరిణామాన్నంతటికీ కారణమవుతాడు. ఏమి అయితే ఇంకా చెప్తున్నాడు దానికి వివరణ. వ్రీహి భేజే యథామూలం నాలం పత్రాంకురౌ యథత కాండం కోశస్తదా పుష్పం క్షీరం తద్వచ్చ తండులాః తుషాః కణాశ్చ సంతో వై యాంత్యావిర్భావమాత్మనః ప్రరోహ హేతు సామగ్రి ఆసాద్యా మునిసత్తమః తథా కర్మ స్వకేనేషు దేవాద్యా సమవస్థితాః విష్ణుశక్తిం సమాసాధ్య ప్రరోహముపయాంతి వై అని చెప్తున్నాడు. ఏమిటి అంటే అర్థం చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ధాన్యపు గింజలో ఏమేమి ఉన్నాయి, గింజ ఇంత ఉంటుంది, దానికి ముక్కు ఉంటుంది ఒకటి, చూసారా మీరు ఎప్పుడన్నా? పూర్వము ఈ పప్పు ధాన్యాలు ఆడించుకున్నప్పుడు ప్రత్యేకంగా ఈ పెసలు కానీ కందులు కానీ మినుములు కానీ వాటికి ముక్కులు వచ్చేవి. ఆ ముక్కుల్లో ఆ యొక్క బీజము ఉంటుంది. ఆ ముక్కులు తీసేసిన తర్వాత ఏ విత్తనము మొలవదు. మొలవాలంటే పొట్టుతో ఉండి ఆ విత్తనం దానికి ముక్కులు ఉంటేనే మొలుస్తుంది, లేకపోతే మొలవదు. ఆ బీజము దాన్ని ఏమంటారు, అది చిన్నగా ఉంటుంది ఏమి. అయితే ఆ బీజంలో ఏమేమి ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన వడ్ల గింజ ఉందనుకో, అదే చిన్నది. దాంట్లో ఈ వరి ఎత్తు పూర్వము 20 అడుగులు పెరిగేది, 10 అడుగులు కనీసం. అంత ఇంత చిన్న దాంట్లో అంత ఎక్కడి నుంచి ఉన్నది చెప్పండి? ఎట్లా వచ్చింది అది అంటే భూమి యొక్క సారం చేత అది భూమి అంటే పంచభూతములు కలిస్తేనే దానికి ఒక ఉత్పత్తి అయింది. పంచభూతములు లేకపోతే ఉత్పత్తి కాదు. అందుకే మానవులు కూడా ఆకులు, దానికి ఏమేమి ఉంటాయి, వేరు, కాడ, ఆకులు, మొక్క, కాండము, పొట్ట, పువ్వు, పాలు, బియ్యము, ఊక, తౌడు, ఇవన్నీ వస్తాయి. ఈ పదార్థాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే అవ్యక్తంగా ఉంటాయి, మనకు కనిపించవు. కనిపిస్తాయి ఏమన్నా, కానీ ఉన్నాయి దాంట్లో కదా. ఇవన్నీ వేరు చేసినప్పుడు అన్నీ ఉన్నాయి, ఇమిడి ఉంటాయి. మొలకెత్తే సమయంలో దానికి ఏం కావాలి, నీరు కావాలి, భూమి కావాలి.
కదా. ఆ కారణ సామగ్రిని పొంది అట్లాగే దానికి వెలుతురు కూడా కావాలి, ఎండ కూడా కావాలి. అందుకే వరి ధాన్యం అవి బాగా పండాలంటే ఏముండాలా? నీడ ఉండకూడదు, ఎండ ఉండాలి. కాబట్టి ఇట్లా వెలుపలికి వస్తాయి. ఈ కర్మలు చేసి తత్ఫలాలు అనుభవించేటటువంటి ఆ దేవతలకు ఉన్నటువంటివి కూడా ఈ ఉపాధులు అంటే ఈ శరీరాలు జీవ శరీరంతో నిండి విష్ణు శక్తి వల్ల తత్కారణంగా వస్తాయి. ఆ భగవంతుని యొక్క శక్తి ఏ విధంగానైతే ఆ విత్తనాల్లో ఇదంతా ఉన్నదో అట్లాగే మానవులకు కూడా ఇలా వస్తాయి. ఆ పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో అదే ప్రధానమైనటువంటిది మనలో కూడా ఉన్నది. కాబట్టి ఈ జగత్తు అంతా కూడా ఆయనే. తద్బ్రహ్మ తత్పరం ధామ సదసత్పరమం పదం యస్య సర్వమభేదేన యతశ్చైతచ్చరాచరం. ఈ చరాచరమైనటువంటి అంటే తిరిగేది, తిరగంది, కదిలేది, కదలంది, చరాచరం. చరం అంటే కదిలేది, అచరం అంటే కదలంది. ఇప్పుడు కొండలు మొదలైనటువంటి ఉన్నాయనుకోండి, అవి కదలవు. ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి కదులుతాయి. ప్రరోహం అంటే పెరుగుతాయి. ఇక జంతువుల సంగతి చెప్పక్కర్లేదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటారు. కాబట్టి ఇట్లా కదిలేటటువంటివి అన్నీ కూడా విశిష్ట లక్షణములతో కూడినటువంటివి. ఇదంతా కూడా ఆయనే. అందుకే ఆయన నుంచే, ఆ భగవంతుని నుంచే సర్వము వచ్చింది. ఆ బీజంలోంచి ఎలాగైతే ఆ ధాన్యానికి, ఆ కాడకి చిక్కుడు గింజ ఇంతే ఉంటుంది, దాని ముక్కు కూడా ఇంతే ఉంటుంది, కానీ దాంట్లోంచి వస్తుంది. ఎంత తీగ బారుతుంది చెప్పండి? దాంట్లోంచి మళ్ళీ అన్నీ వస్తాయి. ఆ తీగలు బారుతాయి, ఆకులు వస్తాయి, దానికి కూడా మళ్ళీ ఆ పుష్పాలు వస్తాయి, కాండలు వస్తాయి, ఇవన్నీ మళ్ళీ చిక్కుడుకాయలు కాస్తాయి, ఆ విత్తనాలు కూడా మళ్ళీ కాస్తాయి. ఏమండి చూడండి, ఒక్క విత్తనానికి ఎన్ని విత్తనాలు ఎట్లా వచ్చినాయి? అది కూడా మళ్ళీ అవే విత్తనాలు. వేరే చిక్కుడుకాయలకి వంకాయలు రావచ్చుగా, ఎందుకు రాదు? అది దేవుని యొక్క సృష్టి. కాబట్టి ఇట్లా ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. సయేవ మూల ప్రకృతి వ్యక్తరూపీ జగచ్చసః తస్మిన్నేవ లయం సర్వం యాతి యత్ర చ తిష్టతి. ఆయనయే ఈ ప్రకృతికి అంతటికీ మూలము. వ్యక్తమైనటువంటి సమస్త జగత్తు కూడా ఆయనే. ఇప్పుడు చిక్కుడు గింజలోంచి వచ్చినటువంటిది తీగ, దాన్ని ఏమంటాం మనం? చిక్కుడు తీగనే అంటాం. ఇది వేరు, చిక్కుడు కంటే వేరు అయింది అని అంటామా? అనం కదా. అట్లాగే లయవేళ అన్నీ ఆయన యందే లయిస్తూ ఉంటాయి, కాబట్టి లీనమవుతాయి. సృష్టి వేళ అవి అన్నీ బహిర్గతమవుతాయి. అందుకే చెప్తున్నాడు, కర్తా క్రియానాం సచయుజ్యతే క్రతుః సయేవ తత్కర్మ ఫలం చ తస్య తత్ సృగాది యత్సాధనమప్యశేషతో హరేర్న కించిత్ వ్యతిరిక్తమస్తి వై. అందుకే భాగవతంలో కూడా ఒక మంచి పద్యం చెప్పారు. హరిమయము విశ్వమంతయు హరిమయుండు విశ్వం, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. హరిమయము విశ్వమంతయు, విశ్వము హరిమయం, అది ఆ భగవంతుని మయం అన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు ఏంటంటే, ఈ యజ్ఞం చేస్తామనుకోండి, మనం యజ్ఞం చేస్తుండే రోజు, ఆ యజ్ఞానికి చేసేటటువంటి కర్త ఎవడు?
చేసేటటువంటి వాడు ఎవడు? ఆయనే, భగవంతుడే. ఆయన పూజింపబడేది ఏమిటి అంటే ఆ భగవంతుడే. ఈ క్రతువు ఆయనే, ఆ కర్మఫలము ఆయనే. అంతేకాదు దాంట్లో ఉపయోగించేటటువంటి ఈ నవధాన్యాలు, మరి నెయ్యి మొదలైనవేంటి ఆయనవే. తర్వాత ఇంతకెందుకు నెయ్యి పోసేటటువంటి ఆ స్రువ అదేంటి? ఏంటది? అది ఆయనలోంచి వచ్చిందే కదా, అది వేరే ఆ కర్ర. కాబట్టి ఇవన్నీ ఆయనే. ఇంకా చెప్తున్నాడు యజ్ఞోపకరములు. అందుకనే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం చెప్పాడు 4వ అధ్యాయంలో, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. పూజింపేవాడేవాడు ఆయనే, పూజించేది ఆయనే, దాని తర్వాత పూజింపబడి పొందబడేటటువంటి ఫలితము కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ కూడా అదే, హరి కంటే వ్యతిరిక్తమైనటువంటి పదార్థము కొద్దిగా కూడా లేదు అని ఎవరు చెప్తున్నారు? పరాశర మహర్షి ఎవరికి చెప్తున్నాడు? మైత్రేయ మహర్షికి చెప్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. అసలు కనీసం ఎవరికి ఎవరు చెప్పారనేటటువంటిదన్నా జ్ఞాపకం ఉంటే, కాబట్టి ఆ తర్వాత చెప్తున్నాడు. ఇంకా కాల నిర్ణయం కూడా చెప్తున్నా. ఇంతకుముందు ఒకసారి చెప్పాడు, మనం కొద్దిగా విన్నాము. దీంట్లో మరొక రకంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే పరాశర మహర్షి, ఇందాక చెప్పినటువంటిది అంతా కూడా బ్రహ్మాండం యొక్క ఉనికి, అది ఎట్లా ఉన్నది, ఎట్లా మనకు బహిర్గతమవుతున్నది, ఆ విషయం చెప్పాడు. ఇప్పుడు సూర్యుని యొక్క రథం విస్తీర్ణత ఎంత అంటే 9000 యోజనాలు. ఆయన రథం ఎంత ఉంటుంది? 9000 యోజనాలు ఉంటాయి. యోజనం అంటే మీకు మొన్న చెప్పాను. ఏంటి ఏం చెప్పాను? 8 కిలోమీటర్లు. దాని ఇషాదండము రెట్టింపు. దాని దండం ఉంటుంది చూడండి, అంటే మధ్యలో కడతారు కదా కాడి, అది రెట్టింపు ఉందంట. అంటే సూర్యమండలం రథంతో చెప్పబడింది, పోల్చి చెప్పారు. ఇరుసు 1,87,00,000 యోజనాలు. అందు చక్రం అమర్చబడింది. ఇరుసు అంటే తెలుసా మీకు? ఈ అవ్వకు తెలియలే. ఇరుసు మధ్యలో ఉంటుంది కదా, ఆ చక్రానికి ఈ చక్రానికి మధ్యలో ఉండేది. ఇక 3 తూములు 5 ఆకులు 6 పట్టాలు కలిగినటువంటి అక్షయమైనటువంటి సంవత్సరమైన కాలచక్రం పూర్తిగా దానితో చెప్పబడింది. ఏ విధంగా అంటే ఆ చక్రం ఉందే, దానికి చక్రం అలా తిరుగుతూ ఉన్న కొద్దీ ఈ సమయం గడిచిపోతూ ఉంటుందంట. అర్థమైందా ఇప్పుడు? దానికి ఎన్ని ఆకులు ఉంటాయి? 5 ఆకులు ఉంటాయంట, 6 పట్టాలు ఉంటాయట. కాబట్టి దానికి ఏం చెప్తున్నారంటే, ఈ 3 తూములు అంటే పూర్వాన్నము, మధ్యాహ్నము, అపరాన్నము 3. ఇక లేదా శీతకాలము, వర్షకాలము, ఎండాకాలము, ఈ 3 ఉన్నాయి కదా ఇవి. లేదా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, ఇవి 3. ఇక 5 ఆకులు అంటే 1 సంవత్సరం.
ఎట్లాగా అంటే పరిసంవత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, వత్సరము అని 6 నేములు. అంటే 6 ఋతువులు ఉన్నాయి కదా మనకు. 6 ఋతువులు ఏంటి? వర్ష ఋతువు, ఏమిటాయా? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, 2 నెలలకు ఒక ఋతువు ఉంటుంది కదా. ఇట్లా 6 ఋతువులు. ఆ సూర్యుడు అనేటటువంటి జ్యోతిర్మండలం దూరం నుంచి ఎలా కనిపిస్తుంది అంటే గుండ్రంగా కనిపిస్తుంది. మనకు సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు? గుండ్రంగా కనిపిస్తున్నాడుగా, పొడుగ్గా కనిపించడంలే ఆయన. ఇంకా ఏం చెప్తున్నాడంటే సూర్యుని యొక్క రథానికి ఉన్న 2వ ఇరుసు ప్రమాణం 45,500 యోజనాలు. ఈ ఇరుసు పొడుగు కాడి 2 సగాల పొడవుకు సమానం. రథం యొక్క చిన్న ఇరుసు కాడి సగం. అంటే దీనికన్నీ కూడా. తర్వాత ఈ రథానికి 7 గుర్రాలు ఉన్నాయంట. ఎంత? సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని చెప్తుంటారు కదా. 7 గుర్రాలు. 7 గుర్రాలు అంటే 7 ఛందస్సులు. ఆ ఛందస్సులు ఏమిటంటే, ఒకటి గాయత్రి ఛందస్సు, 2వది బృహతి ఛందస్సు, 3వది ఉక్ష్ణిక్షు ఛందస్సు, 4వది జగతి ఛందస్సు, 5వది త్రిష్టుప్ ఛందస్సు, 6వది అనుష్టుప్ ఛందస్సు, 7వది పంక్తి ఛందస్సు. అంటే ఈ ఛందస్సులు ఏమిటి అంటే మన శ్లోకాలకి, ఒక్కొక్క శ్లోకానికి ఇప్పుడు 8 అక్షరాలు ఉండేటటువంటి పాదం ఒకటి ఉంటే అది అనుష్టుప్ ఛందస్సు. మన భగవద్గీతలో చాలా వరకు అనుష్టుప్ ఛందస్సులే ఉన్నాయి. 11వ అధ్యాయంలో మాత్రము, 15వ అధ్యాయంలో ఇంకా కొద్దిగా 2-3 శ్లోకాలు వేరే ఛందస్సులో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఛందస్సుతో కూడింది. తర్వాత గాయత్రి మంత్రము 24 అక్షరాలే ఉంటాయి. ఇట్లా ఉండేటటువంటి ఛందస్సులు అన్నమాట ఇవి. అందుకని 7 గుర్రాలు. కాబట్టి అట్లా చెప్పినారు. ఇంద్రుని యొక్క నగరం వస్వౌకసార. ఇది యమపురి. యముని యొక్క పురం ఏంటి? సంయమని. వరుణుని యొక్క పట్టణం సుఖ. చంద్రుని యొక్క పురం విభావరి. వాళ్ళ యొక్క ఊర్ల పేర్లు ఇవి. కాబట్టి ఈ విధంగా ఇంకా ఏం చెప్తున్నాడంటే, భగవంతుడైనటువంటి రవి రేయింబవళ్ళు వ్యవస్థకు కారణమైనాడు. ఆయన మనకు రాత్రి పగలు కనిపిస్తున్నాయి కదా. ఆ సూర్యుడు కనిపించినప్పుడేమో పగలు, సూర్యుడు కనిపించకుండా ఉన్నప్పుడు రాత్రి. దానికి ఏం చెప్పారంటే, ఈ రాత్రి పగలు వాటిని ఏం చెప్పారంటే రాగము ఒకటి, లోభం ఒకటి అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా మరి ఆ రాగద్వేషాలను ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్లకు సూర్యుడు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. అంటే ఆత్మ జ్ఞానం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది, అది అర్థం. ఈ రవి యొక్క మధ్య భాగంలో, రాత్రి యొక్క మధ్య భాగంలో మరి సూర్యుడు ఖండంలో ఒక రేఖ ఇటు వాలినప్పుడు ఒక రేఖ. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే భూమధ్య రేఖ అని చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పాఠాల్లో. అది భూమధ్య రేఖ ఎక్కడా ఉండదు అది, కానీ అలా చెప్పేవారు. ఇప్పుడు సూర్యుడు మిట్ట మధ్యాహ్నానికి వచ్చాడయా, అది అట్లే ఉంటుంది. ఏమన్నా కనిపిస్తుందా మనకు? ఏం కనిపించదు.
కాబట్టి ఈ హృదయ ఇంకా చెప్తున్నాడు ఏంటంటే ఉదయాస్తమనాభ్యాం చ స్మృతే పూర్వాపరే దిశౌ యావత్ పురస్తాత్ తపతి తావత్ పృష్ఠే చ పార్శ్వయోః ఋతే మరగిరేర్మేరోరుపరి బ్రహ్మణః సభాం. ఈ భాస్కరుని యొక్క ఉదయాన్ని బట్టి తూర్పు అని మనకు దిశలు ఉన్నాయి కదా, ఆ దిశలు పడమర అని చెప్తారు. ఏవైపు అయితే సూర్యుడు ఉదయిస్తాడో అది తూర్పు, ఏవైపు అయితే అస్తమిస్తాడో ఆ వైపు పడమర. ఇక పశ్చిమ దిశ, ఇక ఉత్తర దక్షిణ దిశలు ఏ విధంగా పార్శ్వం పక్కల ఉండేటటువంటి ఆ పక్కకి ఈ పక్కకు ఉండేటటువంటివి, ఈ వైపు ఉండేది ఉత్తర దిశ, ఆ వైపు ఉండేది దక్షిణ దిశ, ఈ విధంగా చెప్పబడతాయి. ఇవి అన్ని చోట్ల ప్రకాశింపజేస్తాడు ఆయన. ఆయనకు వెనుక ముందు అనేటటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు మనం దీపం పెట్టామనుకో, దీపం పెట్టిన తర్వాత అది ఎక్కడ ప్రకాశిస్తుంది? అంతటా ప్రకాశిస్తుంది. అట్లా సప్తద్వీపాలు సకల వర్షాలకు మేరువు ఉత్తర దిశగా ఉంటుంది. ఆ కారణం చేత ఉత్తర దిక్కునందు ఎల్లప్పుడూ ఒకే పగలు ఒకే రాత్రి. కాబట్టి వివస్వంతుడు అస్తమించిన పిమ్మట రాత్రి యందు సూర్యప్రభ అగ్నిలో ప్రవేశిస్తుంది. ఎక్కడ ప్రవేశిస్తుంది? ఆ ప్రభ అగ్నిలో ప్రవేశిస్తుంది. ఆ కారణం చేత రాత్రివేళ అగ్ని దూరం నుంచి ప్రకాశిస్తుంది. కాబట్టి ఈ విధంగా పగటి వేళలో వహ్నికాంతి సూర్యునిలో ప్రకాశిస్తుంది. ఆ కారణం చేత వహ్ని సంయోగంచే సూర్యుడు మండుతూ మిక్కిలి ప్రకాశిస్తాడు. ఈ ప్రకాశములన్నీ అగ్ని యొక్క తేజస్సు ఆ విధంగా పగలు రాత్రి కల్పింపబడ్డాయి అన్నమాట. అయితే ఇంకా చెప్తున్నాడు, పగటి వేళ మనం నీళ్లు చూసినట్లయితే నీళ్ళు ఎలా ఉంటాయి? కొద్దిగా ఎర్రగా ఉన్నట్టు అనిపిస్తాయి. అంటే మీరు చూడండి, నీళ్ళు ఇట్లా పెట్టి చూస్తే మధ్యాహ్నం ఆ సూర్యుని యొక్క కిరణాలు పడి ఎర్రగా కనిపిస్తాయి. రాత్రి చూస్తే ఏం కనిపిస్తాయి? కొద్దిగా నల్లగా కనిపిస్తాయి కదా. వాటికి మరి ఏమన్నా రంగు ఉన్నదా? ఏం లేదు. సూర్యుడు యొక్క ప్రభావం చేత అలా తెల్లగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఈ చక్రాల వల్ల, వాటి యొక్క రాశుల వల్ల ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఉషారాత్రి సమాఖ్యాత వ్యుష్టిశ్చాప్యుచ్యతే దినం ప్రోచ్యతే చ తదా సంధ్య ఉషాప్యుష్టోర్యంతరం. ఏంటి? రాత్రి ఉష అని చెప్పబడుతుంది. పగటిని కూడా వ్యుష్టి అని అంటారు. ఉషాప్యుష్టుల యొక్క మధ్యకాలాన్ని సంధ్య అంటారు. అంటే సూర్యుని యొక్క ఉదయాస్తం, అంటే చీకటి పోయి వెలుతురు వచ్చేటటువంటి దాన్ని సంధ్య, మళ్ళీ వెలుతురు పోయి చీకటి వచ్చేటటువంటి దాన్ని సంధ్య అంటారు. ఆ సంధ్యాకాలంలో ఏం చెయ్యాలయ్యా అంటే మరి భగవంతుని యొక్క అర్చన చెయ్యాలా, అంటే ఆ సమయంలో జపం చేయాలా అని చెప్పింది. ఎందుకు అయ్యా అంటే ప్రతి మానవుడి యొక్క ఆ సంధ్యలో మరొక చోట చెప్పబడింది ఏమిటంటే, ముందుగా ఈ వెలుతురు ఉన్నప్పుడు సంధ్యాకాలంలో చేస్తే దేవతలకి బలం అంట. చీకటి పడ్డ తర్వాత సమయం కాకుండా చేస్తే ఈ రాక్షసులకు బలం అంట.
కాబట్టి సరి అయినటువంటి సమయంలో చేస్తే అది దేవతలకు బలాన్ని ఇస్తుంది అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మిక్కిలి ఘోరమైనటువంటి సంధ్యాకాలం సమీపించగానే మందేహులు అనేటటువంటి ఘోర రాక్షసులు సూర్యుణ్ణి భక్షించడానికి వస్తారు. అటువంటి సమయంలో మనం జపం చేస్తే సూర్యుడికి బలం వస్తుంది. ఇక మందేహాది రాక్షసులకు రోజు రోజుకి మరణం, అక్షయమైనటువంటి శరీరం అని ప్రజాపతి శాపం ఇచ్చాడు. కాబట్టి వాళ్లకు ఆ రోజుతో అందుకే సమయానికి చేస్తే దేవతలకి బలము, సమయాన్ని మీరి మనం చేసినట్లయితే రాక్షసులకి బలం వస్తుంది. అందుకే గాయత్రి మంత్రాన్ని అభిషేషించి మరి అభిమంత్రించి ఎవరైతే చేస్తారో వాళ్లకు ఆ సిద్ధి కలుగుతుంది. చెప్తూ ఏం చెప్తున్నాడంటే కాలగుణము ఒక్క శ్లోకం చెప్తాను. కాష్ట నిమేష దశపంచ చైవ త్రింశశ్చ కాష్ట గణయేత్ కలాంచ త్రింశత్ కలాశ్చైవ భవేన్ముహూర్త స్త్రైస్త్రింశత రాత్యహని సమేతే. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం ఏమిటి అంటే ఒక్క రెప్పపాటు కాలాన్ని ఏమంటారు, నిమేషం అంటారు. కాబట్టి అటువంటి 15 నిమేషాలకు ఒక కాష్ట అంటారు దాన్ని. 30 కాష్టలకు ఒక కళ అంటే 30 కళల కాలం ఒక ముహూర్తం అంటే 47 నిమిషాలు. ఇప్పుడు ఉండేటటువంటి నిమిషాలు 47 నిమిషాలు. అట్టి 30 ముహూర్తాలకు ఒక రాత్రి ఒక పగలు కలిసి మొత్తం దినం అవుతుంది. అది అహోరాత్రులు అంటే రాత్రింబవళ్ళు. మనం అంటే 24 గంటలు ఇప్పుడు మన లెక్కల ప్రకారం ఇవే చదువుకున్నాం కాబట్టి మనం కాబట్టి ఈ విధంగా గంటకు 60 నిమిషాలు, 24 గంటల కాలం ఒకరోజు ఈనాటి గణన ప్రకారం. కాబట్టి పగటి యొక్క పెరుగు తరుగు దినభాగాల్లో సైతం యథాక్రమంగా ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇలా రోజులు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటి గురించి ఇంకా మనం రేపు తెలుసుకుందాం. ఇవాళ సమయం కావస్తూ ఉన్నది. దీని గురించి చాలా అంటే ఈ కర్కాటక ఇవన్నీ ఉన్నాయి కదా నక్షత్రాలన్నీ, వాటి గురించి కూడా స్పష్టంగా ఇక్కడ చెప్పారు. ఇవన్నీ కానీ మనం సరిగ్గా తెలుసుకుంటే మన జాతకం మనది కరెక్ట్గా మనకు తెలిసిపోతుంది. అయితే మనకు అంత గణన అది సరిగ్గా అందుకే నువ్వు ఏ తిథి, ఏ గణనము, ఏ క్షణంలో నువ్వు పుట్టావో, నువ్వు ఎన్ని రోజులు ఈ శరీరంతో ఉంటావో అనేటటువంటి లెక్కలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయమే కాదు, దాన్ని లెక్కబెట్టి ఆ శాస్త్రంలో ఒక నిపుణత. ఇప్పుడు మనమందరం పాక నిపుణత బాగా తెలుసు మనకు. అంటే ఎలా వండుకోవాలో, ఎలా తినాలో బాగా తెలుసు కదా. దాంట్లో మనం ప్రావీణ్యతను సంపాదించాం. అట్లాగే ఈ శాస్త్రం కూడా ఒక ప్రావీణ్యత సంబంధించినటువంటిది. అట్లా కాబట్టి ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్కరికి ప్రావీణ్యతను కలిగి ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే దీనికి చెప్పేది భగవంతుని యొక్క కళలు ఇన్ని రకాలుగా ఉన్నాయి, భగవంతుని యొక్క విభూతి ఇంత విస్తారంగా ఉన్నది అని చెప్పడానికి ఈ మరి విష్ణు పురాణం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 మనం భజన చేసేది కూడా సక్రమంగా చేయటం లేదు. ఒకరి ముందు ఒకరి వెనుక, ఒకరి తాళం పడక, ఒకటి ఇది పడక కదా. కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल